మిత్రులారా, ఎన్నికల కంటే ముందు ఉన్న మీ ఊపు ఏమాత్రం దగ్గలేదు. ఆ ఊపు, ఆ జోషు మా పార్టీ కార్యకర్తలల్ల, మా నాయకులల్ల కొనసాగుతూనే ఉన్నది. మిత్రులారా, ఈరోజు చేవెళ్లలో జరుగుతున్న జనజాతర కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా సోదరిమణి సీతక్క గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలు, మా ఆడబిడ్డలు, అదేవిధంగా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారు, పరిగే రామ్మోహన్ రెడ్డి గారు, చల్లా నరసింహారెడ్డి గారు, సోదరుడు మిత్రుడు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన మిత్రుడు భీమ్ భరత్ గారు, వేదిక మీద ఉన్న నాయకులు, కొన్ని గంటల నుంచి ఎదురు చూస్తున్న పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు. మిత్రులారా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గత 10 సంవత్సరాల నుంచి కేసులు ఎదుర్కొని వాళ్ళు, గత ప్రభుత్వంలో అనిశ్చితవేతకు లోను కాని వాళ్ళు, గత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురి కాని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు అంటే అది పెద్ద అతిశయోక్తి కాదు. అయినా 10 సంవత్సరాలు ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేసినా, ఎంతోమంది ఆస్తులు ఆక్రమించుకున్నా, ఓపికతో సహనంతో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి, నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ అధికారంలో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ రక్తం ఉంది. మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రు. మీరు కష్టపడ్డారు కాబట్టి, మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ మీ అన్నగా, మీ సోదరుడిగా, ఇవాళ ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజెప్పదలుచుకున్నా. మిత్రులారా, మీ త్యాగాన్ని ఎప్పుడు మరవము, మీ కష్టాలను ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాం. ఎవరైతే ఆనాడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి కష్టపడ్డారో, అవసరమైతే మీ ఊపిరైన వదిలిండ్రు కానీ పార్టీ జెండాను వదలకుండా భుజాలు కాయలు కాసే విధంగా పార్టీ జెండా మోర్చిండ్రు. మీ రుణం తీర్చుకునే సందర్భం వచ్చింది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పార్టీ మీద, నా మీద ఉన్నది కాబట్టి ఇవాళ మిత్రులారా, ఎన్నికలప్పుడు ఇదే రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ, ఆ ప్రాంతంలో సెప్టెంబర్ 17 నాడు మన నాయకురాలు, మన అభిమాన నాయకురాలు సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు 6 గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఆయల్లో 10 లక్షల మంది అక్కడికి వస్తే 10 లక్షల సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సోనియమ్మ మాట ఇచ్చింది. ఆనాడు కరీంనగర్ జిల్లాలో 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా,
తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన నాయకురాలు సోనియమ్మ. ఆ సోనియమ్మ మన రంగారెడ్డి జిల్లాకు వచ్చి మన మధ్యలో కూర్చొని తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారెంటీలను చూసి సోనియమ్మ మీద అభిమానంతో మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది. మీ కష్టాల మీ పోరాటాల నేపథ్యంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను నిలబెట్టుకోవడానికి మేమందరం అహర్నిశలు కృషి చేస్తున్నాం. ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి నెల ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి, పేదలకు ఈ పథకాలను ఎట్లా అందించాలన్న ఆలోచనే మా ఆలోచన. ఇవాళ డిసెంబర్ 7 తారీఖు నాడు అధికారాన్ని చేపడితే 48 గంటల్లోనే 2 రోజుల్లోనే 2 పథకాలను అమలు చేసి ఆడబిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో రవాణా సౌకర్యాన్ని కల్పించి ఇవాళ మేడారం జాతర సీతక్క దగ్గరికి వెళ్తే లక్షలాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మన ప్రభుత్వం కల్పించింది. ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీసి పేదలకు వైద్యం అందించకుండా కేసీఆర్ కుట్ర చేస్తే ఇవాళ 10 లక్షల రూపాయలతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ అమలు చేసి అపోలో యశోద లాంటి ఆసుపత్రుల్లో ఇవాళ పేదవాడు బాజాప్తా వెళ్ళి వైద్యాన్ని తీసుకునే పరిస్థితి మళ్ళీ మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమం సందర్భంగా చంద్రశేఖరరావు చెప్పిండు, నీళ్లు, నిధులు, నియామకాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి, తెలంగాణ వస్తే అని. ఇవాళ నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. నియామకాల ముసుగులో కుటుంబంలో ఉన్నోళ్లకు అల్లుడికి, కొడుకుకు, బిడ్డకు పదవులు వచ్చినాయి. సడ్డకుని కొడుకుకి రాజ్యసభ వచ్చింది, సుట్టపోనికి మంత్రి పదవులు వచ్చినాయి. కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు చేపట్టలే. అందుకే మేమిచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నిరుద్యోగ యువకులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చినామో అధికారంలోకి వచ్చిన 2 నెలల లోపు 25,000 ఉద్యోగ నియామకాలు ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినమో మీరందరూ కష్టపడి మాకు ఉద్యోగాలు ఇస్తే ప్రమాణ స్వీకారం చేసినమో అదే ఎల్బీ స్టేడియంలో 25,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు మన ప్రభుత్వం ఇచ్చింది. ఇది చూసి ఓర్వలేని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు, సంతోష్ రావు, దయాకర్ రావు, వినోద్ రావులందరూ కుట్ర చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతున్నారు. నేను అడుగుతున్నా, సోయిలేని సన్నాసులను, దద్దమ్మలను, పేదోళ్ళ బిడ్డలకు మేము వేలాది ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా అని చెప్పి నేను అడుగుతున్నా. నీ బిడ్డను నిజామాబాద్లో బండకేసి కొడితే 6 నెలలు తిరగకముందనే నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావు. నీ సుట్టపోని వినోద్ రావును కరీంనగర్లో గోతి తీసి పాతి పెడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిన 6 నెలల. మరి నీ కుటుంబానికి ప్రజలు బండకేసి కొడితే ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా. మా పేదల బిడ్డలు, మా దళితుల బిడ్డలు, మా గిరిజనుల బిడ్డలు, మా ఆదివాసుల బిడ్డలు, మా బలహీన వర్గాల బిడ్డలు, మా మైనారిటీల బిడ్డలు, నిరుపేదల బిడ్డలు 10 ఏళ్ళు తల్లిదండ్రులు ఊర్లలో కష్టపడి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదువులు చదివించుకొని వాళ్ళ పిల్లలు 10 ఏళ్ల నుంచి పెళ్లిళ్ళు గాక ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఏ ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసినవా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఇవాళ నీ బిడ్డలకు ఉద్యోగం లేకపోతే నీకు దుఃఖం వచ్చింది. ఉన్న ఫలంగా వాళ్ళకు పదవులు కట్టబెట్టినావు. మరి 10 ఏళ్ళు పెళ్లిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా పేదోళ్ళ బిడ్డలు రోడ్ల మీద వీధులు వెంబడి నిరుద్యోగులుగా తిరుగుతూ చెట్లకు ఉరేసుకొని చచ్చిపోతుంటే నువ్వు మనిషివా, మానవ రూపంలో ఉన్న మృగానివా కేసీఆర్? నువ్వు ఏ ఒక్క రోజైనా ఆ పేదోళ్ళ బిడ్డల గురించి ఆలోచన చేసినవా? కానీ మేము మా ఇందిరమ్మ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకులకు కావాల్సిన 25,000 ఉద్యోగాలు ఇవాళ మేము నియామక పత్రాలు అందించినాం.
మార్చి 2 నాడు మళ్ళొక 6,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. గ్రూప్ 1 పరీక్షల్ని నోటిఫికేషన్ ఇచ్చినాం. తొందరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి గ్రామాలలో, తండాలలో, గూడాలలో పేదోళ్ళ పిల్లలకు చదువులు చెప్పించడానికి పంతుల్లో నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ చేవెళ్ళ గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. ఇవాళ నువ్వు ఉన్నప్పుడు పరీక్షా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల్లాక అరాజు పెట్టి అమ్ముతుంటే సిగ్గులేనోడా, ఏ ఒక్క రోజైనా దద్దమ్మల్లో ఆ దొంగల్ని అరెస్టు చేసినవా? మేము వచ్చినాక బొక్కలేసినాం ఎవడైనా అట్లా చేస్తా అంటే. అందుకే ఈరోజు పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి, పారదర్శకమైన నియామకాలు చేపట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం. కోర్టులలో ఉన్న కేసులను పరిష్కరించి ఇవాళ వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. ఒక్కరోజైనా తండ్రి నోటైనా, కొడుకు నోటైనా, అల్లు నోటైనా, బిడ్డ నోటైనా, వాని సుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది, ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్కరోజైనా మాట్లాడినరా? పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు, సొల్లు వాగుడు. ఎప్పుడు ఇది పోతుందా, ఎప్పుడు మేము కూర్చుంటామని. ఒక ఆయన అంటాడు ఇది 3 నెలలు కూడా ఉండదని, ఇంకొక ఆయన అంటాడు 6 నెలలు కూడా ఉండదని. నేను చెప్పదలుచుకున్న సన్నాసులను, ఎవడైనా 3 నెలలో 6 నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిడ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ నేను సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో, నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లా టప్పగాడని? అల్లా టప్పగాలం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా, లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టి నువ్వు మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం. ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు వీళ్ళు నాకు అండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు, నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు, వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన మాట్లాడుతుండు మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపొల్లవే కదరా. మాకేమన్నా టీవీ ఉందా, మాకేమన్నా పేపర్ ఉందా? మా అయ్య చూపించుకోవడానికి ఏమన్నా టీవీ ఇచ్చిండా, రాసుకోవడానికి ఏమన్నా పేపర్ ఇచ్చిండా? సొల్లు వాగుడు వాగడానికి మాకేమన్నా మైకులు ఇచ్చిండా? సాయంత్రం పూట సేద రీయడానికి జూబ్లీహిల్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమన్నా మాకు ఇచ్చిండా? ఏమిచ్చిండా? మా కార్యకర్తలు కష్టపడితే, మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు. బిడ్డ, నీ ట్యూబ్ లైట్ వలగొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. కానీ చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటుండు. అట్లనే కృష్ణానగర్లో ఏదైనా బ్రోకర్ దందా కూడా పెట్టుకో. అది ఇది 2 కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం.
ఇప్పటికి కూడా సిగ్గురాలే. వాళ్ళ కుటుంబం దోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టిండ్రు అనే సంగతి ఆయనకు అర్థం కాలే. 10 ఏళ్ళు అడవి పందుల్లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి చేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట చేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటారు. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాక తెలంగాణ మీరు తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్ని కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సోనియమ్మ మాట ఇచ్చిందంటే అది శిలాశాసనం. సోనియమ్మ గారు ఏదైతే మాట ఇస్తే అది శిలాశాసనం. ఆ శిలాశాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారబోసైనా అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం. ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అందుకే 6 గ్యారంటీలలో డిసెంబర్ 9 నాడు ఆర్టీసీ బస్సు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే ఇవాళ మా పేదలకు ఆనాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆ ఎల్ల యూపీఏ ప్రభుత్వంలో సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400కే ఆ ఎల్ల సిలిండర్ ఇచ్చింది. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 400 రూపాయల సిలిండర్ 1200 రూపాయలు చేసి మా పేద ఆడబిడ్డలు దోసుకుంటుంటే సోనియమ్మ రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలో మాట ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంబడే మా వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నా 500కే సిలిండర్ ఇస్తామని సోనియమ్మ మాట ఇచ్చింది. ఆ అమ్మ సోనియమ్మ ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని ఇవాళ చేవెళ్లలో ఈ గొప్ప పథకాన్ని ఆమె బిడ్డ మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారి చేత ప్రారంభించాలని ఈ ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానించినాం. కానీ మహబూబ్ నగర్ జిల్లాలో శాసన మండలి ఎన్నికలుండి ఎన్నికల కోడ్ వచ్చి ఆ కార్యక్రమాన్ని చేవెళ్ళ ఈ వేదిక మీద చేసుకోలేక సచివాలయంలోనే ఈ రోజు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, టీవీ ఉండాలి. ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి 200 యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇయాలనే ప్రారంభించినాం. ఇయాల మిత్రులారా, వివిధ నియోజకవర్గాల నుంచి మా ఆడబిడ్డలు వచ్చిండ్రు. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పుద్దో మా అన్న రేవంత్ అన్న ఏం చెప్పదలుచుకున్నాడో ఇని గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి పోయి ప్రతి ఆడబిడ్డకు చెప్పాలని వివిధ ప్రాంతాల నుంచి మా ఆడబిడ్డలు, మా చెల్లెళ్ళు, మా అక్కలు వచ్చారు. అక్క, మీరు ఒక్కటే మాట చెప్పండి, మీ సోదరుడిగా మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది. మా లక్ష్మి గ్రూపులను బలోపేతం చేసి మీరు లక్షాధికారులు కాదు, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నా. అందుకే ఇవాళ ప్రతి పేద కుటుంబానికి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రతి ఆడబిడ్డకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం. ఏ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్లు రావద్దు. ఆ కుటుంబం సంతోషంతో పండుగ చేసుకోవాలి అంటే 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి అని మన ప్రభుత్వం ఇయాలటి నుంచే ప్రారంభించింది. ఇవాళ 40 లక్షల మంది అర్హులైనరు. ఇంకా ఎవరికైనా రాకపోతే ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళి మీ గ్యాస్ కనెక్షన్, మీ రేషన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించండి. మీకు అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నా. ఎవరైనా మీకు రాలేదంటే ఆందోళన చెందకండి. అక్కడనే కూర్చొని అధికారులను అడగండి, మాకెందుకు రాలేదు, మా రేషన్ కార్డు, మా గ్యాస్ కనెక్షన్, మా ఆధార్ కార్డు ఇది మా రేవంత్ అన్న చేవెళ్లలో చెప్పిండు, మాకు వస్తుంది ఇవ్వండి అని మీరు అడగండి. మీకు ఇప్పించే బాధ్యత
పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు. ఆ నగదు బదిలీ చేసే బాధ్యత పెద్దలు బట్టి విక్రమార్క గారు తీసుకుంటారు. బట్టి విక్రమార్క గారు రోజు పొద్దున సాయంత్రం కూడుతూ ఉన్నాడు, కూడికలు కూడుతూ ఉండు, ఏమన్నా తక్కువవుతుందా ఎక్కువవుతుందా అని. నేను అన్న ఇది పేదోళ్ళది కదా, జర లెక్కలు తక్కువ చేయ, పైసలు వంచవే అని. అన్న కూడా అవును ఇది నిజమే, పేదోళ్ళకి ఇవ్వాల్సిందే, కొంచెం అక్కడిక్కడైతే ఏదన్నా చూద్దాం కానీ ముందైతే వీళ్ళకి ఇద్దామని ఇవాళ 200 యూనిట్లు ఉచిత విద్యుత్కు, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్కు సంతకం పెట్టిండు, నగదు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మరి మీరందరూ మా బట్టన్నకు ఉత్తమన పెద్ద ఎత్తున సపోర్ట్ కొట్టురు. మా ప్రెస్ వాళ్ళు కొడతలేరు, ఏమయ్యా సిలిండర్ వద్దా మీకు, మీ ఇంట్లో కరెంటు తీసుకోరా? నాకు తెలిసి చాలామంది మా తెలంగాణ బిడ్డలు పేదోళ్ళే, తెల్ల రేషన్ కార్డు వాళ్ళే ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు. మీకు కూడా ఇస్తామయ్యా, మీరు కూడా ఈ సంతోషంలో పాల్గొనండి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారో గిల్ల కూడా పాల్గొనండి. ఇది మంచి పని, ఇది రాజకీయం కాదు, ఇది పేదలకు సంక్షేమం. అందులో మీరు కూడా సహకరించాలి, మీరు కూడా అందులో భాగస్వాములే. కాబట్టి ప్రెస్ వాళ్ళ కోసం కూడా సార్ చప్పట్లు కొట్టురాయాలి, కొడతలేరు. అదేవిధంగా మిత్రులారా, ఇక మీరు అనుకుంటుండొచ్చు మా కార్యకర్తలు గా పక్క నుండి గాడ కూడా వచ్చేటప్పుడు ఇద్దరు అడిగారు, సార్ మరి నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి మా సంగతి ఏందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీ కష్టంతో మీ శ్రమతో మేము ఇక్కడికి వచ్చినాం. ఈ వేదిక మీద ఉన్న ఎవ్వరం మేము సొంతంగా నాయకులం అయినోళ్ళు కాదు, మీరు కష్టం చేస్తేనే మేము అయినోళ్ళం. మరి మన కండ్ల ముందల ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కష్టపడితేనే ఢిల్లీకి 14 మందిని దోలుతాం మనం. ఇవాళ ఇప్పుడే పేడముద్దు బోడిలింగానికి సవాల్ ఇస్తుంది, ఒక్క సీటు కూడా నీకు రాని అని. మరి ఇది నా ఒక్కంతో అవుతుందా? మీ అందరు సహకరిస్తేనే కదా, మీరందరు తోడుంటేనే కదా. మరి మీరందరు కష్టపడితే, మీరందరూ తోడుంటే, రేపటి ఎన్నికల్లో మీరు కట్టెపట్టుకొని తిరిగితే 14 ఎంపీలను గెలిపించే బాధ్యత సోనియమ్మకు మేము మాటిస్తాం. మనమందరం కష్టపడదాం, కానీ అంతటితో మన బాధ్యత తీరలే. వాస్తవంగా నా బాధ్యత ఎంపీలను గెలిపించడంతో తీరలే, మా మంత్రుల బాధ్యత ఎంపీ ఎన్నికలతో తీరలే. అసలైన బాధ్యత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా మిమ్మల్ని గెలిపించినప్పుడు, వార్డు మెంబర్లుగా ప్రతి హోదాలో కార్యకర్తలను గెలిపించినప్పుడే నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులం అనిపించుకుంటాం. రాబోయే ఎన్నికల్లో మీకోసం, మిమ్మల్ని గెలిపించడం కోసం ఈ ప్రభుత్వం, మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి నేను ప్రతి కార్యకర్తకు నేను మాట ఇయ్యదలుచుకున్నా. ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే నష్టపోయినరో, ఎవరైతే పార్టీ జెండాను మోసిండ్రో ఆ కార్యకర్తల్ని వాళ్ళ అర్హతను, వాళ్ళ అవకాశాన్ని బట్టి వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలిపించే బాధ్యత నాది, మా అందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. అదేవిధంగా రామోనాన్ని అందిస్తున్నాడు పక్క నుంచి. అన్న ఇప్పుడు పథకాలల్లో మనం గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలి, ఎందుకంటే కష్టపడ్డోళ్ళ చేతులు ఉంటే ఊర్లో ఎవరికేమి ఇవ్వాలనో తెలుస్తుందని. ఆల్రెడీ పాత 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఇన్ఛార్జ్ మంత్రులను వేసిన. మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి 5 మందిని సభ్యులను వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి. ఇందిరమ్మ కమిటీలను వేసి ఇండ్లైనా, పెన్షన్ అయినా, సిలిండర్ అయినా, ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, చాలా మంది అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల్ని మర్చిపోతారని ఉంది, కానీ నేను కార్యకర్తలకు నాయకుని, నేను మీలో ఒక్కడిని. మీ గురించి ఆలోచన చేస్తా. ఏ కార్యకర్తలైతే ఈ పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో ఆ కార్యకర్తలను గెలిపించే వరకు మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటా, మీకోసం పనిచేస్తా, మిమ్మల్ని కలుస్తా. మీరు చూసిన 75 రోజుల్లో ఏ ఒక్క రోజు, ఏ ఒక్క గంట సెలవు తీసుకోలే. రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉన్నాం. ఎవరు వచ్చినా కలుస్తూనే ఉన్నా. అట్లని అందరినీ కలిసినా నేను అనలేను. వేలాది మంది అభిమానంతో ఏం పని లేకపోయినా అన్నను ఒకసారి కలిసిపోదామని వస్తుంది.
కొన్నిసార్లు అధికారులు ఎట్లుంటారు, ప్రారంభోత్సవాలు నేను అడుగు సార్ అంటారు, కొన్నిసార్లు సచివాలయంలో తలుపులు పెట్టి సార్ లోపల సమీక్షలు ఉండి అంటారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఏది ఉన్నా అంతిమంగా కార్యకర్తలు ఏం కోరుకుంటుండ్రో కార్యకర్తల కోసం పనిచేయడమే నా బాధ్యత నాయకుడిగా. అందుకే మిత్రులారా, మళ్ళీ జిల్లాలో నియోజకవర్గాలు తిరగడానికి నేను వస్తా, మీ మధ్యలో ఉంటా, మీతో కూర్చుంటా, మీతో మాట్లాడతా. మీరేం కోరుకుంటుర్రో, మీరేం ఆలోచన చేస్తుర్రో, ఏ విధంగా రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి పదం వైపు నడపాలనుకుంటున్నారో మీ ఆలోచనలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే ఏందే? ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టుడా? ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా? గుజరాత్ మోడల్ అంటే ఏందో? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా? రైతు ఆదాయాన్ని 2 చేస్తామన్నారు. రైతు ఆదాయం 2 చేయలేదు, కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసింది. ఇదా గుజరాత్ మోడల్? ఇదా మీరు చెప్తున్నది నరేంద్ర మోడీ గారి మోడల్? అడిగేటోళ్ళు లేడు కదా అని బెదిరించి రుబాబుతో దబాయించి బతకాలనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. నిన్న మన బీజేపీ వాళ్ళు బయలుదేరిన మోడీని ప్రధానమంత్రిని చేయాలి. ఇప్పటి వరకు ఏమున్నాడా మోడీ? ప్రధానమంత్రి లేడా? ఆయన మన ముఖ్యమంత్రి ఉన్నాడా? 10 ఏళ్ల నుంచి దేశానికి ప్రధానమంత్రి ఆయనే కదా. మరి ఆయన ఎందుకు చేయలే? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలంటే ఇప్పటికీ దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు, కానీ మా ఊర్లో ఒడ్లు అంటే ఇస్తే కొనేటోళ్ళు లేడు, మా తాండూరులో కందులు వస్తే పట్టేటోళ్ళు లేడు. ఎట్లా బతకాలి? అభివృద్ధి అన్నారు. ఏం అభివృద్ధి అని నేను అడుగుతున్నా. ప్రాణహిత చేవెళ్ళ నుంచి చేవెళ్ళ వరకు నీళ్లు దేవాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ చేవెళ్ళలో శిలాఫలకం వేస్తే పడావు పెట్టించిండు, పన్లికిలు ఇచ్చిండు కేసీఆర్. ఈ బీజేపీ వాళ్ళు ఏమన్నా చెప్పి కేసీఆర్ చేవెళ్ళ, వికారాబాద్, తాండూరు, పరిగి ఈ ప్రాంతాలకు గోదావరి జలాలు ఇవ్వాలి, ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎప్పుడని చెప్పిండా? నిన్న మొన్నటి వరకు ఈ కేడీ ఆ మోడీ కలిసే అంటగాగింది కదా. అల్లం బెల్లం లెక్క అల్లాయి బల్లాయి చేసుకురు కదా వాళ్ళిద్దరూ. చేయలేదా? మరి ఇవాళ మేమిద్దరం వేరే, మాకు ఒకరంటే ఒకరు సరిపోదని నాటకాలు ఆడుతున్నారు. ఇది నమ్మాలనా అని నేను అడుగుతున్నా. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో పొత్తు లేకపోతే, చీకట్ల ఒప్పందం లేకపోతే కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ పోయి మోడీని ఎందుకు అడిగిండా? ఇది నేను చెప్పినా మోడీ కదా చెప్పింది కేసీఆర్ వచ్చి నన్ను అడిగిండని. ఎవడే కేసీఆర్కి ఇంటి పెద్ద, కుల పెద్ద? నరేంద్ర మోడీ కదా. ఇప్పుడు వాళ్ళు ఇంటి పంచాయతీ తీసుకొని పోయి మోడీకి చెప్పిండంటే వాళ్ళ కుల పెద్ద ఎవడు? మోడీ కదా. మరి ఆ మోడీ కేడీ ఇవాళ కాంగ్రెస్ను తట్టుకోవాలంటే చీకట్ల కలిసి ఉండాలి, పొద్దుపూట కొట్లాడినట్టు ఉండాలని నాటకాలు వేస్తూ ఈ నాటకం ఇంత తెలంగాణ పిల్లలకు అర్థం కాదా? మనం అంత అమాయకులమా? గుజరాత్ నుంచి వచ్చి ఆయన జోలు చెప్తే వినడానికి ఏంది గుజరాత్ మోడల్ అని నేను అడుగుతున్నా. గుజరాత్ మోడల్ అయితే రైతుల ఆదాయం 2 కావాలి. గుజరాత్ మోడల్ అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. గుజరాత్ మోడల్ అంటే ప్రతి పేదవాడికి ప్రధానమంత్రి ఇల్లు కట్టించి ఉండాలి. గుజరాత్ మోడల్ అంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి. కానీ ఇవేవి జరగలేదు. ఇంకేం మోడలు? గుజరాత్ మోడలు. ఆ గుజరాత్ మోడల్ 10 ఏళ్ళు దేశంలో అమలు చేసిర్రు. గుజరాత్ మోడల్ అంటే పార్టీలను చేర్చడం, ప్రభుత్వాలను బడగొట్టడం, ఎన్నికని కింద పడేసుడు, మాటినోని జైళ్ళలో పెట్టుడు. మనం మీటింగ్ ఉందంటే మనం ఎన్ఎస్సీలోనో, యూత్ కాంగ్రెస్లోనో, మహిళా కాంగ్రెస్లోనో, లేకపోతే ఎస్టీ డిపార్ట్మెంటో, ఎస్సీ డిపార్ట్మెంటోలో ముందు తోలుతాం. అరే పిల్లలు ఉరుకూరి వచ్చే వారం మీటింగ్ ఉందని. కానీ మోడీ ఎవరిని తోలుతాడా? ఈడీ వాళ్ళని తోలుతాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని తోలుతాడు, సిబిఐ వాళ్ళని తోలుతాడు. అరే పోర్రాబాయ్, ఆ ఊర్లో వీడి నాయకులు ఉన్న వాళ్ళని తీసి కేసులు పెట్టుర్రి, మళ్ళీ తర్వాత మా పార్టీలో చేసుకుంటామని. ఇది గుజరాత్ మోడల్ అంటే. ఇక ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు బీజేపీలో, మనిషి మంచోడే కానీ పార్టీ సక్కనైంది కాదు. ఆయనకి వేసినా దండుగా అవుతుంది. ఎందుకంటే ఆయనకు ఒక్కోటి వేసినా కూడా దండుగా అయిపోతుంది అది. ఎందుకంటే ఆయన మాట ఎవరు విన్నారు? ఆయన్నే చెప్పిండు, మేము ఏదో ఆశించి అందులోకి పోయినాం, కవితను తీసి జైలు వేస్తారు అనుకుని లోపలికి పోయినాక అదేం లేదని చెప్పిండు. పెద్ద మంచిగా చెప్పిండు కదా. ఇక ఉన్నది ఉన్నట్టు కులం చెప్పిండు. ఇంకా ఆయన కోటేసి కూడా దండగానే. అందుకే ఇవాళ ఈ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ నిర్ణయించి ఎవరిని ఎంపీగా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించినా
అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఈ తెలంగాణ ప్రాంతాన్ని చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తీసుకునే బాధ్యత నాది. ఈ వికారాబాద్ ఈ ప్రాంతం జిల్లాలో ఇక్కడ నుంచి ఎన్నికైన నేను ఇవాళ రాష్ట్రంలో అందరు కలిసి నాకు అవకాశం ఇచ్చిండ్రు ముఖ్యమంత్రిగా. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ ఈ జిల్లాలో కార్యకర్తలకు అండగా ఉండడానికి పెద్దలు మహేందర్ అన్న ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. సునీతమ్మ ఉంది. మహేందర్ అన్న కంటే సునీతమ్మ కార్యకర్తలు ఎట్లా అండగా నిలబడుతుందో 3 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికైందంటే మీ అభిమానంతో ఇవాళ నాయకురాలుగా మీ ముందు నిలబడ్డది. భవిష్యత్తులో రామ్మోహన్ రెడ్డితో పాటు అదేవిధంగా పార్టీలో ప్రసాద్ గారితో పాటు మనోహర్ రెడ్డితో పాటు మీకు మహేందర్ రెడ్డి గారు సునీతమ్మ కూడా మీకు అండగా ఉంటారు. మాది బాధ్యత మిమ్మల్ని కాపాడుకునేది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించే కానీ ఈ పార్టీ అప్పటికి గెలిచినట్టుగా భావించదు. మీరు గెలిచినప్పుడే నిజమైన గెలుపు. అందుకే గ్రామాలల్లో కార్యకర్తలు ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దు. ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరండి. మన అభయహస్తం 6 గ్యారెంటీలను వివరించండి. ఎవరికి రాకున్నా అడిగి వాళ్ళ పేర్లు రాసుకొని వచ్చి వాళ్ళకి ఆ పథకాలు ఇప్పించండి. సిలిండర్ అయినా, ఉచిత కరెంట్ అయినా, ఆరోగ్యశ్రీ పథకమైనా, ఆర్టీసీ బస్సు అయినా ఇంటింటికి పోండి, వాళ్ళని అడగండి. రానోళ్ళు ఉంటే రాసుకొని రాండి, వాళ్ళకి ఇప్పించండి. వాళ్ళే మనల్ని కష్టపడి గెలిపిస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాలు చేపట్టడానికి, ఈ అభివృద్ధి పథకాలను ఇంటింటికి తీసుకెళ్లడానికి మీరంతా సిద్ధమేనా అని నేను అడుగుతున్నా మిత్రులారా. సిద్ధమేనా? 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 టీఆర్ఎస్ను బండకేసి కొడతామన్న దానికి సిద్ధమేనా? ఒక్క సీటు కూడా ఈ తెలంగాణలో జెండా ఎగరనీయొద్దన్న మాటకు మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధమన్నోళ్ళందరూ సై పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. చాలా దూరం నుంచి వచ్చిండ్రు. జాగ్రత్తగా గ్రామాలకు వెళ్ళండి. స్పీడ్గా పోయో తొందరపడో ఎలాంటి ప్రమాదాలు జరగొద్దు. అందరూ జాగ్రత్తగా చేరుకోండి. మొత్తం తెలంగాణ నలుమూలల మళ్ళీ తిరుగుతాను. తొందరలోనే కార్యాచరణ తీసుకొని మీ దగ్గరికి, మీ ప్రాంతాలకు వస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.